కొంతమందిని చూస్తే ఇంకొంతమందిని మర్చిపోతాం, కానీ కొన్ని పాటలు వింటే మనల్ని మనమే మర్చిపోతాము. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ మామూలు వ్యక్తి చెబితే ఎవ్వరూ నమ్మరు. అదే ఒక సెలబ్రిటీ చెబితే అందరము వింటాం. అన్నట్లు మర్చిపోయాను. ఈ విషయం చెప్పే ముందు మీకు నాగార్జున అమలా గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చెప్తాను నాగార్జున గారు ఎందుకు ఏడ్చారు. నాగ చైతన్య ఈ మధ్య 1 month బ్యాక్ సాహసం శ్వాసగా సాగిపో సాంగ్స్ తెచ్చి నాగార్జున గారికి ఇచ్చారట. అయితే నాగార్జున గారు తన మ్యూజిక్ రూమ్లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాహసం శ్వాసగా సాగిపో పాటలు వింటూ ఉండగా కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయట. తనకు తెలియకుండానే తనే ఏడుస్తున్నారట. ఆ టైంలో రూమ్లోకి వచ్చిన అమల గారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందట. అప్పుడు చూసుకుంటే తను ఏడుస్తున్నారట. ఇంతకీ తను ఏ సాంగ్స్ వింటూ ఏడుస్తున్నారనే కదా మీ డౌట్. సాహసం శ్వాసగా సాగిపో మూవీలోని వెళ్ళిపోమాకే అనే సాంగ్ అట. నిజంగా నేను కూడా విన్నాను, చాలా ఫీల్ ఉన్న సాంగ్ ఇది. ఇదంతా నాగార్జున గారు సాహసం శ్వాసగా సాగిపో ఆడియో లాంచ్లో చెప్పారండి. ఇక ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు నాగ చైతన్య సమంతతో కలిసి ఏమై చేసావే సినిమా చేశారు. ఆ సినిమాలో జెస్సీగా కనిపించిన సమంత అందరినీ చాలా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం తన ప్రేమ వ్యవహారం గురించి నెట్లో ఏవేవో రూమర్స్ వస్తున్నాయండి. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరబ్బా అని అందరూ ఆలోచించడం కూడా మొదలుపెట్టారు. ఇక ఈ భామ తన లవర్ గురించి ఎప్పుడు చెబుతుందో ఏమో, అప్పటి వరకు వేచి చూడాలి. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్కి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.